నమస్తే. పెద్ద ధన్వాడలో ఏం జరుగుతుంది? దాదాపు 12 గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ఇంధనాల కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద దాడి చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గుడారాలు కూడా అంటిపెడతా ఉన్నారు. సో మొత్తం అందరి చూపు పాలమూరు జిల్లా వైపు మళ్ళింది. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు హరీష్ రావు క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. పాలమూరు జిల్లాలో ఇంత సమస్య జరుగుతూ ఉంటే, పాలమూరు రైతుల మీద దాడులు కేసులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఎక్కడి నుండి ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఏఐసీసీ మెంబరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఉన్నారు. సో సంపత్ కుమార్ గారు ఎట్లా చూస్తారు ప్రతిపక్షాల ఈ కామెంట్స్? మీరు అడిగినట్లు ఈ పనికిమాలిన హరీష్ రావు మాట్లాడినంత మాత్రాన ఈ పనికిమాలిన దానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు బేకూఫీ అంటే తెలివి తక్కువతనం. ఇంజనీరింగ్ చదివి నాకు తెలిసి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడిండు. ఆయనకు అవగాహన ఉండాలి. ఆయన ఒకవేళ ఎవరైనా ప్రశ్నించాలి, ఎవరైనా గల్లబట్టాలి అంటే వాళ్ళ బామ్మర్ది గల్లబట్టాలి, వాళ్ళ మామను మెడలోంచాలి. ఎందుకంటే పర్మిషన్లు వచ్చింది, మొత్తం ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? వాళ్ళ మామ ఇచ్చిండు, వాళ్ళ బామ్మర్ది ఇచ్చిండు. ఇండస్ట్రీస్ మినిస్టరు గవర్నమెంటు వాళ్ళది ఉండే, అది తెలియదు పాపం. కాడు పడి ఎవడో చెప్పగానే రప్పక్కన మాట్లాడిండు, ఇరుక్కపోయిండు హరీష్ రావు. పర్మిషన్లు మొత్తం వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఈరోజు అబ్బో ఇబ్బో అని లబలబ కొట్టుకొని పెడబొబ్బలు పెడితే కాదు. ఆడ జరుగుతున్నది ఏంది? వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ ఎమ్మెల్యే ఈ కంపెనీ వాళ్ళను కోట్ల రూపాయలు అడిగిరు బ్లాక్మెయిల్ చేసి. మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వచ్చిరు కదా, మీ ధర్నాకు సహకరిస్తామన్నారు, మళ్ళీ రారు మీ దగ్గరికి, మేము చూసుకుంటాము, ఇన్ని కోట్లు ఇవ్వండి అన్ని కోట్లు ఇవ్వండి అంటే ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వమన్నారు. అందుకని ఆడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బ్రోకర్లు జోకర్లు డబ్బులు ఆశించి దొరకక విఫలమైన వాళ్ళు ఆ టీఆర్ఎస్ క్యాడర్ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ ప్రేరేపిత కుట్రతో కూడినటువంటి ఎడ్యుటేషన్ అది, వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు దాడి చేపించారు. ఎవరు నష్టపోతారు? రైతులు. మేము నా ఊరు కూడా, నా సొంత ఊరు చిన్నతండ్రపాడు, అదే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నటువంటి పెద్దదనవాడ పక్కన ఉంది. మాకు తెలియదా ఎంతవరకు అవుతుంది ఏమవుతుంది అనేది? అదే నిజాయితీగా నిజంగా వాళ్ళు ఎడ్యుటేషను నిజంగా చేయాలనుకుంటే ఇట్లా వస్తారు, మంత్రి దగ్గరకు వచ్చి మాట్లాడతారు, మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటారు, దడ 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 పలగొట్టరు. టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కోట్ల రూపాయలు ఆశించి కోట్ల రూపాయలు రాకపోతే దాడి చేసిర్రు. దాన్ని కూడా రాజకీయం. ఈ హరీష్ రావు జీవితమే ఇంత, శవాల మీద పేనాలు ఎరుకోవాలి. కవితది ఇట్లా అవుతుంటే నేనేం చేయాలి? కేటీఆర్ అమెరికా పోయిండు, ఎట్లా చేయాలి? ఆడొకటి అంటుపెట్టిర్రు, ఎట్లా కాంగ్రెస్ బదనాం చేయాలి? ప్రతిదానికి రేవంత్ రెడ్డిని ఎట్లా తీసుకురా? ఇదంటే అన్నీ కుట్రతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి హరీష్ రావు గారికి. మీకు తెలియదు, నాకు చాలా బాగా తెలుసు కనుక చెప్తున్నా. పాలమూరు బిడ్డల ఒళ్ళు కమిలిపోయే లెక్క దెబ్బలు కనబడుతున్నాయి. సో ఎట్లా చూస్తారు? అంటే నిజంగా రాజకీయ కుట్ర అనుకుంటే, రాజకీయ నాయకుల డ్రామా అనుకుంటే బలి పశువుల్ని ఎందుకు రైతులు చేసినారని ఇక్కడ ప్రశ్న. 100% ఒక్క మనిషికి గాయమైన చట్టాన్ని ఎవరైనా చేతులకు తీసుకున్నారో ఏమైనా చేసిరంటే తప్పకుండా ఆ ప్రాంత వాస్తవుడిగా నేను ఏం జరగాలనో దానికి ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం మాది. కానీ అవతల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రెచ్చగొడుతుంటే వీళ్ళేదో కాడు ఓడిపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బట్ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, ఒక్కరికి కూడా అక్రమ కేసులు కాకుండా ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నం చేసే బాధ్యత నాది. తప్పకుండా చేస్తాను. కంపెనీ ఉంటుందా, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది? కంపెనీ ఉంటుందా లేదా అనేది చట్టము, పర్మిషన్లు, న్యాయం, ధర్మం మీద ఉంటుంది, అదంతా చేస్తుంది. దానికి ఒక ప్రతినిధిగా నేను రిప్రజెంట్ చేస్తాను, బరాబర్ కొట్లాడినండి. వీళ్ళలాగా ఉట్టిగా ఉద్దర మాటలు చెప్పి 3 రోజులకు నా అనుకున్న వాళ్ళని పంపించి కోట్ల రూపాయలు ఇస్తారా లేదా అని అడిగేటోని కాదు నేను. సంపత్ కుమార్ ఇక్కడ మంత్రి దగ్గరికి పోయినా, ఐఏఎస్ దగ్గరికి పోయినా, నా ప్రాంతాన్ని రక్షించండి మహాప్రభుని మొరపెట్టుకున్నా, ఇప్పుడు అక్కడికే పోతున్నా, బరాబర్ పోతా. న్యాయం ధర్మం చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేస్తా. మా ప్రాంత ప్రజలను రక్షించుకుంటాం. ఎంపీ గారి మీద ఏమైనా మాట్లాడతారా? వైరల్ అవుతున్నాయి కొన్ని కామెంట్స్. సో ఇది మొత్తం మీద ఇంధనాలకు సంబంధించినటువంటి కంపెనీ విషయంలో సో చాలా వరకు సంపత్ కుమార్ నా ప్రజల కోసం ఫైట్ చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. మంత్రులను కలిసినా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, వాళ్ళ ఎంబడి నేను ఉంటాను. ఇది కేవలం కక్షపూరితంగా ఒక రకమైనటువంటి డ్రామా ఆడుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మరి సంపత్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. ఇంధనాల కంపెనీకి సంబంధించి ఇప్పటికే 40 మందుల మీద కేసులు పెట్టిర్రు, ఒక 20 మంది దాకా రిమాండ్కు విధించినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఇష్యూ ఎక్కడ దాకా పోతుంది? ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుంది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.